ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మడం, మనకు కనిపించిన వాటిని ఉన్నాయని నమ్మడం, ఇదే విశ్వాసం. మన పూర్వీకుల్లో ఇలాంటి విశ్వాసం ఉంది కనుకనే దేవుడు వాళ్ళను మెచ్చుకున్నాడు. దేవుడు ఆజ్ఞాపించడం వల్ల ఈ ప్రపంచం సృష్టించబడిందని మనము విశ్వసిస్తున్నాము. అంటే కనిపించని వాటితో కనిపించేది సృష్టించబడిందన్నమాట. హేబేలుకు దేవుని పట్ల విశ్వాసం ఉంది కనుకనే అతడు కయీనును అర్పించిన బలి కన్నా విలువైన బలిని దేవునికి అర్పించాడు. హేబేలు అర్పించిన బలిని దేవుడు మెచ్చుకొని అతన్ని నీతిమంతునిగా పరిగణించాడు. అందుకే హేబేలు మరణించిన అతనిలో ఉన్న విశ్వాసం ద్వారా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. హనోకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే దేవుడు అతన్ని సజీవంగా పరలోకానికి తీసుకువెళ్ళాడు. ఆ కారణంగానే అతడు ఎవ్వరికీ కనపడలేదు. పరలోకానికి వెళ్ళక ముందు అతడు దేవుణ్ణి సంతోషపరిచినందుకు దేవుడు అతన్ని మెచ్చుకున్నాడు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆనందపరచడం అసంభవం. దేవుని దగ్గరకు రావాలనుకున్నవాడు ఆయన ఉన్నాడని, అడిగిన వాళ్లకు ప్రతిఫలం ఇస్తాడని విశ్వసించాలి. నోవాహు దేవుణ్ణి విశ్వసించినందువల్ల దేవుడు అతనికి ప్రళయం రాబోతున్నదని ముందే చెప్పాడు. అతనిలో భయభక్తులు ఉండడం వల్ల అతడు దేవుని మాట విని తన కుటుంబాన్ని రక్షించడానికి ఒక ఓడను నిర్మించాడు. అతనిలో ఉన్న విశ్వాసము ప్రపంచం తప్పు చేసిందని నిరూపించింది. ఆ విశ్వాసం మూలంగా అతడు నీతిమంతుడయ్యాడు. అబ్రహాముల విశ్వాసం ఉంది కనుక అతడు దేవుడు చెప్పిన దేశానికి తానెక్కడికి వెళుతున్నది తనకు తెలియకపోయినా విధేయులతో వెళ్ళాడు. ఆ తరువాత దేవుడు అతనికి ఆ దేశాన్ని అతని పేరిట ఇచ్చాడు. విశ్వాసం ఉంది కనుకనే అతడు దేవుడు చూపిన దేశంలో ఒక పరదేశీయునిగా నివసించాడు. దేవుడు వాగ్దానం చేసిన వాటిల్లో తనతో సహా వారసులైన ఇస్సాకు మరియు యాకోబులతో కలిసి గుడారాల్లో నివసించాడు. దేవుడు తన నమూనా ప్రకారం శాశ్వతమైన పునాదులు వేసి నిర్మించిన పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తూ ఉండేవాడు. శారా వృద్ధురాలు, పైగా గొడ్రాలు. అబ్రహాము వృద్ధుడైన దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించినందువల్ల అబ్రహాము తండ్రి కాగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.